హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే చిక్కుడుకాయ, వంకాయ, టమాటో కర్రీ అండి. చిక్కుడుకాయలో వంకాయ వేసి వండుకుంటే చాలా బావుంటుంది. ఇది చపాతీకి గానీ, రైస్‌కి గానీ మంచి కాంబినేషన్ కర్రీ అండి. నేను పావు కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను. పావు కేజీ చిక్కుడుకాయకి పావు కేజీ వంకాయలండి. ఇవి పొడవు వంకాయలు. వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటోలు, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ. మొదటిసారి నా వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. వంటలోకి వెళ్దామా? ముందుగా గిన్నె పెట్టేసి ఆయిల్ వేయాలండి. దీనికి వెజిటేబుల్ కాబట్టి కొంచెమే ఆయిల్ పట్టిద్ది, ఎక్కువ పట్టదు. నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి అండి 4 కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి చూడండి ఇలా మంచిగా వేగినాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఒకటి మీడియం సైజు పెద్ద ఆనియన్ తీసుకున్నాం కదా, ఆనియన్ ఎక్కువ వేగనవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత పసుపు, ఆనియన్ మీదనే పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోనే వేసేసి ఆనియన్తో ఉన్నట్టుగా వేగించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వేపుకోవాలి కలుపుతూ. కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ అండి, ఇది నేను ఇంట్లోనే చేసింది. జీలకర్ర మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం మొత్తం వేగింది కాబట్టి మనము కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేయాలి. వాటిపైనే వంకాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు వేగించుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేగించుకోవాలి. వంకాయ ఇలా వేగినాక ఈ స్టేజ్లో మనం టమాటోను కారం వేసుకోవాలండి. నేను మిర్చి అనేది తక్కువ వేసినా కాబట్టి 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ కారం వేసేసి కలిపి టమాటో కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోలను వేసి కొంచెం ఉప్పు వేద్దాం వాటి మీద. ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. చూడండి 1/2 స్పూన్ ఉప్పు వేసేసి మూత పెట్టి ఉడికించుకుందాం. నేను వంకాయ అనేది కడిగి నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టడం వలన అది నల్లగా కాకుండా మంచిగా వచ్చింది కూరలో. మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయినప్పుడు ధనియా పౌడర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసి బంద్ చేసుకోవడమే. సో మీకు కూడా ఇలా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ వంకాయ కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.